ఓకే, అభినందన. అభినందన అనే పాఠం 6th క్లాస్ ఫస్ట్ లెసన్. ఓకేనా? 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ అభినందన. ఈ అభినందన అనే పాఠాన్ని రచించింది ఎవరు? అభినందన అనే పాఠాన్ని రచించింది ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ గుర్తుంచుకోండి. అభినందన అనే పాఠాన్ని రచించింది శేషం లక్ష్మీనారాయణాచార్య. ఓకేనా? ఈ అభినందన అనే పాఠం ఎక్కడి నుంచి స్వీకరించబడింది? ఎక్కడి నుంచి? అభినందన అనే పాఠం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది 2 బిట్స్. అభినందనాన్ని రచించింది ఎవరు? అభినందన అనే పాఠం ఎక్కడి నుంచి స్వీకరించబడింది? స్వరభారతి నుంచి. అభినందనని రచించింది ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఓకేనా? తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకు లాస్ట్లో బుక్ వెనకాల కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? రుధిరం. రుధిరం అంటే ఏంది? రక్తం. కొన్ని అర్థాలు ఉంటాయి. రుధిరం అంటే రక్తం. ఇక్కడ మీరు చూసుకోండి. రుధిరం రుధిరం అంటే రక్తం. ఇది బుక్ వెనకాల ఉంటుంది, ఒకసారి చూసుకోండి. రుధిరం అంటే రక్తం. తర్వాత ఇంకోటి ఉంటుంది, పసిడి. పసిడి అంటే బంగారం. పసిడి అంటే బంగారం. రుధిరం అంటే రక్తం, రుధిరం అంటే రక్తం, పసిడి అంటే బంగారం. హాలికుడు. హాలికుడు అంటే ఎవరు? రైతు. ఎవరు? హాలికుడు అంటే రైతు. ఓకేనా? స్వేదం. స్వేదం అంటే చెమట. ఇది నేను చెప్పే బిట్స్ అన్ని చాలా మోస్ట్ ఇంపార్టెంట్స్. ఇవి జస్ట్ బుక్లో లాస్ట్ గ్రామర్గా చెప్తున్నా, తెలుగులో ఉన్న గ్రామర్గా చెప్తున్నా. రుధిరం అంటే రక్తం, పసిడి అంటే బంగారం, హాలికుడు అంటే రైతు, స్వేదం అంటే చెమట. ఓకేనా? దీన్నే 3 విధాలుగా తీసుకోండి. ఇప్పుడు రైతుని ఏమంటారు? రైతుని రైతు అంటారు, రైతుని రైతు కూడా అంటారు, హాలికుడు అంటారు, కర్షకుడు అంటారు. ఇది కూడా బాగా ఇంపార్టెంట్. రైతుని రైతు అంటారు, కర్షకుడు అంటారు, హాలికుడు అంటారు. హాలికుడు, రైతు, కర్షకుడు, హాలికుడు. ఒక పదానికి ఒక 2 అర్థాలు వచ్చి మీనింగ్స్ అడుగుతారు అనుకో. రైతుని ఏమంటారు? కర్షకుడు అంటారా, హాలికుడు అంటారా అంటే ఖచ్చితంగా అంటారు. రైతుని రైతు అంటారు, కర్షకుడు అంటారు, హాలికుడు కూడా అంటారు. ఇప్పుడు బావుట అనేది పేజీలో గ్రామర్ ఉంది. బావుట అంటే ఏంది? పతాకం అనవచ్చు, జెండా కూడా అన్నట్టు జెండా కూడా అనవచ్చు. ఇప్పుడు పతాకం ఉంది. పతాకం అంటే జెండా, బావుట. జెండా, బావుట. ఓకేనా? తర్వాత బుక్ వెనకాల ఖడ్గం. ఖడ్గం అంటే ఏంటి? అస్సి అనొచ్చు, కత్తి అనొచ్చు. ఇప్పుడు కత్తిని ఏమంటే వస్తే మనకు కత్తి అనేది తెలుసు. కత్తిని కత్తి అనవచ్చు, అస్సి అనవచ్చు, ఖడ్గం కూడా అనవచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే 6th క్లాస్లో మీకు ఇంపార్టెంట్ బిట్సే చెప్తున్నా, ఖచ్చితంగా వినండి. ఇప్పుడు రుధిరం అంటే రక్తం అనొచ్చు, పసిడి అంటే బంగారం, హాలికుడు అంటే రైతు, స్వేదం అంటే చెమట. ఓకేనా? ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇవి అర్థాలలో అడుగుతాడు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఏమో రైతు. రైతు అంటే ఎవరు? రైతుని ఎన్ని విధాలుగా పిలవచ్చు, అది కూడా అర్థాలే. కానీ రెండు పదాలు వచ్చే అర్థాలు. ఇప్పుడు రైతుని ఏమంటారు? కర్షకుడు అంటారు, హాలికుడు అంటారు. తర్వాత ఇక్కడ వస్తే పతాకాన్ని ఏమంటారు? జెండా అంటారు, బావుట అంటారు. ఓకేనా? ఇవి గుర్తుంచుకోండి. తర్వాత ద్విత్వాక్షరాలు అయితే తెలిసే. ద్విత్వాక్షరాలు ఎలా? ద్విత్వాక్షరాలు ఒకళ్ళు పదాలు వచ్చి చేస్తే ఏమంటాం మనం? ద్విత్వాక్షరం అని అంటాం. ఎలా? కావత్ వస్తే ద్విత్వాక్షరంగా మనం పిలుస్తాం. సంయుక్తాక్షరం అంటే తెలుసు, మీకు తెలిసే కదా. సంయుక్తాక్షరం అంటే తెలిసే కదా. ఒకళ్ళు వేరొక అలా కొత్త చేరితే దాన్ని సంయుక్తాక్షరం అని చెప్తాం. సంశ్లేషణ అక్షరం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 2018, 19, 20లో కూడా వచ్చిన వీటి సంశ్లేషణ అక్షరం. ఒకళ్ళకు 2 ఒకటి కాకుండా 2 ఎక్కువ పదాల ఒత్తులు వచ్చి చేరితే దాన్ని సంశ్లేషణ అక్షరం అని చెప్తాం. ఓకేనా? ఈ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. తర్వాత చెప్పేది వినండి. అ ఆ ఇ ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటాం. అ ఆ ఇ ఈ వంటి వర్ణాలను ఏమంటాం? అచ్చులు అంటాం. ఖ ఖ ఖ ఘ ఘ వంటి వర్ణాలు ఏమంటాం? మనం హల్లులుగా పిలుస్తాం. ఖ ఖ ఘ ఘ అంటే మనం హల్లులుగా పిలుస్తాం. ఓకేనా? అ ఆ ఇ ఈ వంటి వర్ణాలను ఏమని పిలుస్తాం? మనం అచ్చులుగా పిలుస్తాం. ఓకేనా? తర్వాత ఇప్పుడు కావర్గం, చవర్గం, టావర్గం, పావర్గం, తావర్గం ఇది కూడా వచ్చింది. కావర్గం, చావర్గం, తావర్గం, తావర్గం, పావర్గం
2018లో 24లో వచ్చింది 2024 బిట్ 2024 బిట్ టెట్ టా వర్గం ఈ టా వర్గం ఏమొచ్చింది? టా వర్గం అంటే ఏంటి? టట్ట డడ్డ అన టట్ట డడ్డ అన టట్ట డడ్డ అన ఇలానే కొన్ని వర్గాలు ఇప్పుడు చూడొచ్చు మన బుక్ వెనకాల ఉంటుంది. కా వర్గం ఏంది, చా వర్గం ఏంది, టా వర్గం ఏంది, టా వర్గం ఏంది, పా వర్గం ఏంది, ఇవన్నీ మనకు బుక్ వెనకాల ఉన్న బిట్స్ మాత్రమే చెప్తున్నా. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఓకేనా? కా వర్గం, చా వర్గం, టా వర్గం, థా వర్గం, ఫా వర్గం. అయితే మనకు 2024లో వచ్చిన బిట్టు మాత్రం ఠా వర్గం, టట్ట డడ్డ అన్న. ఇది 2024 బిట్, 2024 బిట్, ఓకేనా? మనం ఇక్కడ టెన్షన్ తీసుకున్నది ఏం లేదు. ఒక బుక్ చదివిన తర్వాత ఆ బుక్ వెనకాల గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయో, ఇప్పుడు అభినందన అనే పాట మొత్తం చదువుతాం, చదివిన తర్వాత అందులో ఏముంది? గేమ్ ఉంది. ఇప్పుడు మనకు బుక్ వెనకాల ఉన్నాయి, కానీ బుక్ వెనకాల ఉన్నాయి. మరి ఇందులో 6th క్లాస్లో చాలా ఇంపార్టెంట్ అంటే అభినందన రచించింది ఎవరు, ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఓకేనా? తర్వాత అర్థాలు, రుధిరం అంటే ఏంటి, పసిడి అంటే ఏంటి, హాలిపుడు అంటే ఏంటి, స్వేదం అంటే ఏంటి, ఇవన్నీ తెలిసే మీకు. ఇది తెలిసిన తర్వాత ఒకసారి చూసుకోండి. రుధిరం అంటే రక్తం, పసిడి అంటే బంగారం, హాలిపుడు అంటే రైతు, స్వేదం అంటే చెమట, ఓకేనా? తర్వాత ఇక వర్గాలు వచ్చినాయి 2024 బిట్లో. 24లో టా వర్గం అని వచ్చింది. కా వర్గం, చా వర్గం, హా వర్గం, తా వర్గం, ఈ వర్గాలలో 2024లో వచ్చింది, ఓకేనా? తర్వాత అహా ఈ వంటి వర్ణాలను హల్లులు అంటారు, కక్క ఖక్క వంటి వాటిని హల్లులు అంటారు, ఇక్కడ అచ్చులు అంటారు. అహా ఈ వంటి అచ్చులు అంటారు, కక్క ఖక్క వంటి హల్లులు అంటారు. ఇవన్నీ గుర్తించుకోండి ఒకసారి, ఓకేనా? ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, బుక్ వెనకాల ఉండే బిట్స్. మనము అభినందన అనే పాఠం చదివిన తర్వాత అందులో గేయం ఉంటుంది. గేయంలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్స్ అంటే కొన్ని అర్థాలు. ఆ అర్థాలు చదివిన తర్వాత అర్థాలంటే మనకు తెలిసింది. ఇప్పుడు అలాంటి చెప్పేసిన రుధిరం అంటే ఏంది, పసిడి అంటే ఏంది, ఆరోగ్యం అంటే సేద్యం అంటే ఏంది, ఇవన్నీ చెప్పిన. ఆ గేయంలో కొన్ని అర్థాలు ఇంపార్టెంట్. ఆ అర్థాల తర్వాత ఇంకో పేజీ తిప్పిన తర్వాత మనకు ద్విత్వాక్షరం అంటే ఏంది, సంయుక్తాక్షరం అంటే ఏంది, సంశ్లేషణాక్షరం అంటే ఏంది, ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఉభయ అక్షరాలు అంటే ఏంది? 0, అర 0, విసర్గ, 0, అర 0, విసర్గ. వీటిని ఏమంటాం? ఉభయ అక్షరాలు అని అంటాం. ఉభయ అక్షరాలు అంటే ఏంది? ఉభయ అక్షరాలు 0, అర 0, విసర్గ. 2022 బిట్, 2022 బిట్. 2022లో ఉభయ అక్షరాల గురించి అడిగిండు. 2022 బిట్ 0, అర 0, విసర్గ. వీటిని ఏమంటారు? ఉభయ అక్షరాలు అని అంటారు. ఉభయ అక్షరాలని అంటారు. 0, అర 0, విసర్గ. గుర్తుంచుకోండి.